హలో గాయస్, ఈరోజు వీడియో ఏంటంటే యూఎస్లో మన అకామిడేషన్ అనమాట. రూము పొద్దున్న పోతే సాయంత్రం వస్తాము. నాకే సరిగ్గా తెలీదు రూమ్ సంగతి. నేను వస్తాను సార్. కూర్చో. అయినా పర్లేదు, నాకు తెలిసిన కొంచెమైనా మీకు ఇంత చేసి చెప్తాను. పదని చూద్దాం. ప్రజెంట్ నేను ఉంటుంది అయితే డాత్మౌత్ ప్లేస్ అపార్ట్మెంట్స్ అనమాట. అంత పెద్ద కమ్యూనిటీ ఏం కాదు. నాకైతే ఈ అపార్ట్మెంట్ చాలా నచ్చుతుంది. ఇక్కడ ఉన్న కమ్యూనిటీస్ అన్నింటిలో అంటే ఇంకా ఇండివిజువల్ హౌసెస్ లాగా ఉంటుంది అనమాట. ప్రశాంతంగా ఏం లేకుండా. మీరు ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమైంది ఎలా ఉంటుందని. సో బయట నుంచి చూస్తే ఇలా ఉండిద్ది అనమాట. ఇది వచ్చేసరికి 2 BHK. ఇంకా ఈ అపార్ట్మెంట్స్లో అయితే 1 BHK, 2 BHK అండ్ స్టూడియోస్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక కమ్యూనిటీ అయితే అది ఇంకో కమ్యూనిటీ అనమాట. దీని పేరు వచ్చేసరికి ఈగల్స్ ల్యాండింగ్. దీంట్లో కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువగానే ఉంటారు. ఈ డాత్మౌత్ కమ్యూనిటీ ఏంటంటే మన వాళ్ళు లైక్ తెలుగులు కానీ నార్త్ ఇండియన్స్ కానీ ఒక 5 బిలో రూమ్సే ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో ఇది చాలా మందికి తెలియదు అనమాట ఈ అపార్ట్మెంట్స్. దీని విషయానికి వచ్చేసరికి ఈగల్స్ ల్యాండింగ్ ఇదైతే 3 floors చూస్తున్నారు కదా, 3 floors ఉంటాయి. సో 2 పక్క పక్కనే అనమాట. అయన్నొద్దు పాయింట్కి రా. సో స్టార్టింగ్ అయితే ఒక పక్క ఇలా ఉంటుంది అనమాట. మేమైతే ఇంకా ఇక్కడ దండాలు కట్టేసాం బట్టలు వేసుకోవడానికి. ఏం వాడకవయ్యా అబ్బో. ఎండ వచ్చినప్పుడు ఇంకొక వాష్ వేసేసి ఇంకా బట్టలు అయితే ఇక్కడ వేసుకుంటాము. బాగుంది కదా ఇదైతే. కమ్మ మంచిగా ఎండలో బట్టలు అయితే మంచిగా ఆరుతాయి. ఇంకా రూమ్ చూసేద్దాం పదండి. సో ఫస్ట్ అయితే 2 doors అయితే ఇలా ఉంటాయి. ఇలా ఒకటి గ్లాస్ డోరు అండ్ ఇంక వచ్చేసరికి మెయిన్ డోర్ అనమాట. రూమ్ చూసి గడుచుకోమాకండి. ఇంకా దీనికైతే లాక్ సిస్టమ్ ఎలా ఉండేది అనమాట. సో ముందే చెప్తున్నా, రూమ్ ఎలా ఉందని చూడమాకండి, జస్ట్ ఎలా ఉందని చూడండి అంతే. నాకు అర్థం కాలేదు సార్. లోపలికి వచ్చిన లెఫ్ట్ సైడ్ ఇంకా మేమైతే షూ ర్యాక్స్ ఇలా పెట్టుకున్నాము, షూస్ చెప్పలన్నీ. అండ్ ఇక్కడైతే హాల్కి విండో అనమాట. ఇక్కడ ఇంక ఇవి బ్లైండ్స్ అనమాట. మనం దీన్ని తిప్పుతా ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు బ్లైండ్స్, లేకపోతే టోటల్గా ఇలా పైకెత్తచ్చు అనమాట. ఇలా మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇంకా హాల్ విషయానికి వస్తే ప్రజెంట్ ఇలా ఉందన్నమాట. దీనికి ముందు ఎలా ఉండేదో మీకు ఒక పిక్ చూపిస్తా, ఇక్కడ చూడండి. ఇంకా సోఫాలు, కుర్చీలు, టేబుల్స్ అన్ని ఇట్లా ఉంది. ఇంకా హాల్ మధ్యలోకి వస్తే ఇదొక వాక్వే అండ్ ఇదొక వాక్వే అనమాట. ఇంక ఈ వాక్వేలో ఏంటంటే బెడ్రూమ్స్, క్లాసెట్ ఒకటి ఉంది. ఆ ఎదురుగా వచ్చేసరికి బాత్రూమ్ అనమాట. ఇంక ఇది వచ్చేసరికి కిచెన్. అంతే పిచ్చిగా ఉంది, తడుచుకోమాకండి. ఇంకా ఈ కమ్యూనిటీ వాళ్ళైతే మనకు ఒక మైక్రోవేవ్ ఇలా ఇచ్చారు అండ్ ఎలక్ట్రిక్ స్టవ్ కామనే. ఇంక ఫ్రిడ్జ్ కామనే ఉంటుంది. ఇంక అయితే అన్ని కబోర్డ్స్ అనమాట. పర్లేదు, కిచెన్ అయితే కొంచెం స్పేషియస్గానే ఉండేది, మరి అంత చిన్నగానే కాదు. ఇంకైతే మేము ఇంకా బయట నుంచి తెచ్చుకున్నాం మైక్రోవేవ్. కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వలేదు మాకు. ఇది వచ్చేసరికి వాటర్ ఫిల్టర్ అనమాట. లైక్ రైస్ పెట్టుకోవడానికి అప్పుడన్నా, లేకపోతే మనం ఏమన్నా వాటర్ ఎక్కువ యూజ్ చేసే పని అయితే ఇంకా మేము ఇది వాడతాం అనమాట, వాటర్ ఫిల్టర్. ఇంక ఇటు చూద్దాం పదండి. ఇది వచ్చేసరికి క్లాజెట్ ఒకటి, అంటే ఇంకా 5th క్లాజెట్ అనమాట. బయట ఇచ్చారు, ఇది రూమ్ బయట. ఇంక ఇలా ముందుకెళ్తే ఇంకా ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు. ఇది కూడా ఒక కిచెన్ ఎంట్రీ అనమాట. ఇంకా ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము అండ్ అది వచ్చేసరికి బాత్రూము. అండ్ ఇక్కడ వచ్చేసరికి టెంపరేచర్ మనం పెట్టుకోవచ్చు, లైక్ కూల్, హీట్, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం. అండ్ బాత్రూమ్ పక్కనే ఇది ఒక స్టోర్ రూమ్ లాగా అనుకోండి. ఇంతకుముందు ఇక్కడ ఇంకా వాషర్, డ్రయర్ అలా ఉండేది. ఇక్కడ కూడా పిక్ వేస్తే చూడండి రూమ్ ఇంతకుముందు ఎలా ఉందనేది. ప్రజెంట్ అయితే మొత్తం మారిపోయింది అనమాట. ఇక్కడ ఈజీగా ఒక బెడ్, ఒక మనిషి పట్టచ్చు ఈజీగా. కానీ మేము ఇంకా ఒక స్టోర్ రూమ్లా వాడుతున్నాం. ఈ రూమ్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మిస్టర్ బేలో చూపించినట్టు ఇలా ఉంటుంది అనమాట లోపల. ఇది ఇంకో స్టోర్ రూమ్ లాగా. ఇలా స్టెప్స్ అన్నీ మనం కింద తీసి లోపలికి వెళ్ళి మనం ఇంకా డబ్బాలు, చెత్త అంతా పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు భయం వేసింది. లోపలైతే ఇంకా లైట్కి స్విచ్ ఉండిద్ది దీని లోపల పక్కనే. మనం నెడితే ఇంకా అదే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది అనమాట.
కింద చెప్పా కదా, ఇది ఒక బాత్రూమ్ అనమాట. అంటే ఒకటే ఉంది బాత్రూమ్ 2 BHK. ఇంక ఇలా ఉండిద్ది అనమాట ఓపెన్ చేసి. ఇక్కడ ఒక మిర్రర్, సింక్, ఇంకా ఇది ఒక క్లాజెట్ టైప్ ఉంటుంది. అంటే ఈ సోప్స్, షాంపూస్ అన్నీ ఇలా పెట్టుకోవడానికి. ఇంక ఇది తెలుసు కదా, ఇక్కడ కట్టన్ లాగా ఇస్తారు. ఇదేమో బాత్ టబ్. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న కబోర్డ్ లాగా ఇచ్చారు, మనం చెత్త అన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు బెడ్రూమ్ ఎలా ఉందో జస్ట్ లుక్ వేద్దాం. బెడ్రూమ్ అయితే అంత పెద్దదే కాదు, ఒక గట్టిగా అయితే ఒక 2 పడతారు. ఇంకా మహా అయితే ఇక్కడ ఇరుక్కునే పని అయితే ఇంకొకరు పడతారు, అట్లా అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ టీవీ పెట్టుకున్నాం అనమాట. ఇంకా క్లాజెట్స్ ఇలా ఉంటుంది. ఓపెన్ చేసిన కానీ ఇంకా అక్కడ ర్యాక్స్ అని ఇక్కడ పోల్ అయితే ఇచ్చారు. మనం హ్యాంగర్స్ అవన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ ఒక విండో ఉంటుంది ప్రతి బెడ్రూమ్. ఇంకో బెడ్రూమ్ కూడా అదే. ఇక్కడే మనకి టెంపరేచర్ అనమాట. ఆ రూమ్ కూడా అంతే ఉండదు, ఆ బెడ్రూమ్ కూడా. సో రూమ్ అయితే చూసారు కదా. మనమైతే కెంట్లో ఉంటాము, ఇంకా కెంట్ స్టేట్ యూనివర్సిటీ అనమాట. సో ఈ యూనివర్సిటీకి వచ్చే వాళ్ళకి చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ కమ్యూనిటీస్ కానీ, లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ కానీ, ఇంకా అపార్ట్మెంట్స్ అయితే మన తెలుగు వాళ్ళు కానీ, లైక్ నార్త్ ఇండియన్ పీపుల్ కానీ చాలామంది ఉండేది అయితే జెన్సిస్లో. జెన్సిస్ 1, 2, 3 అని మొత్తం 3 అయితే ఉన్నాయి. ఇంకా మన వాళ్ళు మెయిన్గా ఉండేది హోలీ పార్క్ అపార్ట్మెంట్స్. అదైతే ఇంకా ఫ్లోర్స్ లా ఉండేది అనమాట, 3 ఫ్లోర్స్. ఇంకా దాంట్లో కూడా 2 BHK 3 BHK ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసరికి ఈగల్స్ ల్యాండింగ్, ఇంకా అది కూడా అపార్ట్మెంట్స్ ఇందాక చూపించే కదా, 3 ఫ్లోర్స్. తర్వాత మన వాళ్ళు ఉండేది రయాన్స్ ప్లేస్, హోలీ పార్క్ పక్కనే ఉంటుంది అది కూడా. ఇంకా దానిలో అయితే అన్నీ 2 BHK ఉంటాయి. అలా ఇంకా ప్రజెంట్ నేను ఉండేది డార్ట్మౌత్ ప్లేస్ అపార్ట్మెంట్స్. డార్ట్మౌత్కి పక్కనే ప్రొవిన్స్ అని ఉంటుంది. ఇంకా అదైతే చాలా హై కాస్ట్ అనమాట. సో ఇన్ని రూమ్స్ ఉన్నాయి కదా, ఇంకా రూమ్ సెలెక్షన్ ఎలా ఉండాలో చెప్తాను. సో రూమ్ తీసుకునే ముందు మనం చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మన కంఫర్ట్స్, మన డిమాండ్స్ అండ్ కాస్ట్ వైజ్గా ఎంత పడుతుంది, సెక్యూరిటీ డిపాజిట్స్, ఇంకా లీజ్ అగ్రిమెంట్స్. నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన అమెంటిస్ అనమాట. లైక్ కమ్యూనిటీ వాళ్ళు ఏమేమి ఇస్తున్నారు చూసుకోవాలి మనం. ఫ్రిడ్జ్, వాషరు, డ్రయర్, స్టవ్ అండ్ ఎలక్ట్రిక్ స్టవ్, ఇంకా మైక్రోవేవ్, మైక్రో ఓవెన్, అలా వీళ్ళు ఏమేమి ఇస్తున్నారని చెప్పి మనం చూసుకోవాలి. కొన్ని కమ్యూనిటీస్ అయితే కామన్గా ఫ్రిడ్జ్, ఎలక్ట్రిక్ స్టవ్, మైక్రోవేవ్ అయితే ఇస్తాయి. అండ్ కొన్ని అయితేనేమో మైక్రోవేవ్ ఇస్తాయి, కొన్ని ఇవ్వవు. అలానే వాషర్, డ్రయర్ కూడా. అలా అన్నీ చూసుకోవాలన్నమాట. ఇంకొన్ని కమ్యూనిటీస్ అయితేనేమో జిమ్ ఉంటాయి, కొన్ని అయితే జిమ్ ఉండవు. ఇంకా కొన్ని అపార్ట్మెంట్స్ అయితేనేమో ఫ్లోర్ కింద ఉంటాయి అన్నమాట వాషర్, డ్రయర్. కొన్ని అయితేనేమో ఇంకా రూమ్లోనే ఇస్తారనమాట ఇంక్లూడెడ్గా, అలా ఉంటుంది. ఇంకా మళ్ళీ వైఫై కూడా. వైఫై ఏంటంటే కమ్యూనిటీ మొత్తం మీద ఉంటుంది, లేకపోతే ఇండివిజువల్గా కూడా ఉంటాయి అన్నమాట వైఫై. లేకపోతే ఇంకా మనం పర్సనల్గా పెట్టించుకోవాలి వైఫై బాక్స్ అనేది. అలా అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు చూసుకోవాలంటే లీజ్ మీద సైన్ చేస్తారు కదా, అలా ఏమేమి అగ్రిమెంట్స్ లైక్ బిల్స్ కూడా చూసుకోవాలి. కొన్ని అపార్ట్మెంట్స్ అయితేనేమో ఓన్లీ రూమ్ రెంట్, ఇంకా మళ్ళీ పవర్ బిల్ అలా ఉంటాయి. కొన్ని అయితేనేమో అన్నీ సపరేట్గా ఉంటుంది అనమాట. లైక్ రూమ్ రెంట్, పవర్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఇంకా వాటర్ బిల్లు అట్లా సపరేట్గా ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో వైఫై బిల్ కూడా ఉంటాయి కొన్ని సపరేట్గా. ఇంకా పర్సనల్గా మనం పెట్టించుకునే పని అయితే మనమే కట్టుకోవచ్చు వైఫై బిల్ అనేది. ఇంకా కొన్ని అపార్ట్మెంట్స్ అయితే పవర్ బిల్ ఇట్లా ఫ్లాట్ రేట్ ఉంది. ప్రజెంట్ నేను ఉండే డార్ట్మౌత్ కదా, ఇదైతే ఫ్లాట్ రేట్ ఉండిద్ది అనమాట పవర్ బిల్. అంటే మనం చూస్ చేసుకోవచ్చు ఏదర్ ఫ్లాట్ రేట్ అని లేకపోతే నార్మల్ అని చెప్పి. సో ఫ్లాట్ రేట్ ఉంటే ఇదిగో ఇలా లైట్స్ అన్నీ మంచిగా వేసుకొని వాడుకోవచ్చు. సో ఈ అపార్ట్మెంట్స్లో ఇది ఒక బెనిఫిట్ ఉందన్నమాట. అలా అన్నీ మీరు కనుక్కొని తీసుకోవాలి. సో ఎంత మంచిగా బాగుందని చెప్పి రూమ్ ఎగేసుకుంటూ తీసుకోమాకండి. చుట్టుపక్కల మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లైక్ మీరు నార్త్ ఇండియన్స్ అయితే నార్త్ ఇండియన్స్, లేకపోతే తెలుగు స్టేట్స్ అయితే అట్లా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనకి సేఫేనా
అండ్ మన సరౌండింగ్స్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు. మోస్ట్లీ అమెరికన్స్ ఉంటే ఓకే బాగానే ఉంటుంది, ఇంకా నల్లోళ్ళు ఉంటే కొంచెం అటు ఇటుగా మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో మన సేఫ్ గురించి మనమే ఆలోచించాలి. అండ్ ఆల్సో మనం చదివే యూనివర్సిటీకి ఎంత దూరం ఉంది, లైక్ బస్ సర్వీస్ ఉంటే చాలా బెటర్ మనకి, ఎందుకంటే ఎప్పుడైనా అర్జెంట్ ఉన్నప్పుడు మనం త్వరగా వెళ్ళాలి కదా. సో బస్ సర్వీస్ ఉందా లేదా, అండ్ ఆల్సో వాక్ డిస్టెన్స్. ఒకవేళ బస్ సర్వీస్ లేకపోతే మనం ఎంతసేపు నడిస్తే యూనివర్సిటీకి వెళ్ళగలుగుతాం, ఇంకా అదర్ ప్లేసెస్కి కూడా. అలా వాక్ డిస్టెన్స్ కూడా మినిమం ఒక 20 బిలో ఉండేటట్టు, మ్యాక్సిమం ఒక 30 మినిట్స్ ఉండే లోపలే చూసుకోండి. అలా డిస్టెన్స్ మాత్రం అలా చేయండి. ఇంకొంతమందికి అయితే పెట్స్ పెంచుకునే అలవాటు ఉంటుంది కదా. సో కమ్యూనిటీని కనుక్కొని, లైక్ లీజింగ్ ఆఫీస్ని కనుక్కొని వాటికి ఏం ఛార్జెస్ ఉండి, పెట్స్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. వాటి అగ్రిమెంట్స్ కూడా మీరు మంచిగా అన్ని కనుక్కోవాలి. అదనమాట. ఇంక ఇప్పుడు దాకా మీరు అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ అలానే చూసారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇండివిజువల్ హౌస్. కొంతమంది మాస్టర్ స్టూడెంట్సే తీసుకోండి, కొంతమంది ఇండివిజువల్ హౌసెస్లో కూడా ఉంటారు. సో అపార్ట్మెంట్స్కి లేకపోతే కమ్యూనిటీస్కి అండ్ ఇండివిజువల్ హౌసెస్కి ఏం తేడా అంటే, ఇండివిజువల్ హౌస్ అయితే అన్నీ మనమే చేసుకోవాలి. లైక్ ఎప్పుడైనా స్నో పడినా సరే మనమే క్లీన్ చేయించుకోవాలి, ఏమైనా మెయింటెనెన్స్ రూమ్లో చేయాలన్నా సరే మనమే పర్సనల్గా తెప్పించుకొని చేసుకోవాలన్నమాట. అదే కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ అయితేనేమో అంతా వాళ్ళే చూసుకుంటారు, అదొక బెనిఫిట్ ఉంటుంది. ఇంకా దేనికి దానికే అనమాట. ఇండివిజువల్ హౌస్ అయితే ప్రశాంతంగా ఉండిద్ది, కానీ ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి అనమాట. అలా అన్నీ మనమే బేర్ చేసుకోవాలన్నమాట ఇండివిజువల్ హౌస్ అయితే. అండ్ ఆల్సో మెయిన్గా లీజ్ జాయిన్ అయ్యే ముందు అసలు సబ్ లీజ్ కానీ లీజ్ కానీ లేకపోతే ఇంకా సెక్యూరిటీ డిపాజిట్ అని ఉంటుంది, మళ్ళీ అప్లికేషన్స్. ఇంకా కొంతమంది అయితే రూమ్కి వచ్చి ఇద్దరు లీజ్లో ఉంటే కొన్ని ఫ్రీగా వస్తాయి అనమాట, లైక్ వైఫై, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్, అంటే అట్లా ఫ్రీగా వస్తాయి అనమాట. సో మినిమం లిమిట్ లీజ్ మెంబర్స్ ఉంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అదే మ్యాక్స్ ఉంటే మనకి ఛార్జెస్ పెరుగుతాయి అనమాట. సో రూమ్లో తక్కువ మంది లీజ్లో ఉండేటట్టు చూసుకోండి. సరే ఏ రూమ్ తీసుకున్నా, ఏ కమ్యూనిటీ తీసుకున్నా, ఎంత తీసుకున్నా సరే మీరు ఉండబోయే రూమ్ రెంట్ వరకు ఒక 250 అలా ఉండేలా చూసుకోండి. కొన్ని ఎలా అంటే రూమ్ రెంట్లోనే అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. ఎట్లా అంటే గ్యాస్ బిల్ కానీ వాటర్ బిల్ కానీ అలా అన్నీ రూమ్ రెంట్లోనే ఉంటాయి. పవర్ బిల్ వచ్చేసరికి సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఉండేది అలానే ఉంటుంది అనమాట. ఇంకా నేను కట్టుకునేది ఏంటంటే రెంట్, పవర్ బిల్ అనమాట, లీజింగ్ ఆఫీస్కి నేను కట్టేది. అలా మీరు అన్నీ కనుక్కొని రూమ్ అయితే తీసుకోండి. అంటే మొత్తం మన లీజింగ్ ఆఫీస్కి కట్టేది ఒక 300 to ఒక 350 అలా ఉండేలా చూసుకోండి. మ్యాక్స్ అయితే ఒక 400 బిలో. ప్రజెంట్ నేనైతే ఒక 300 కడుతున్నాను లీజింగ్ ఆఫీస్కి. కాకపోతే నాకు వాషర్ డ్రైయర్ ఏం లేదు. అండ్ ఆల్సో నేను కడుతున్న బిల్స్ అయితే లీజింగ్ ఆఫీస్కి రూమ్ రెంట్, పవర్ బిల్లు అంటే ఫ్లాట్ రేట్ అది 165 అలా ఉంటుంది అనమాట. ఆ $165 మీరు ఎంతైనా వాడుకోవచ్చు, ఇలా అన్ని లైట్లు వేసుకొని. ఇంకా తర్వాత వైఫై బిల్ అనేది ఇంకా రూమ్ పర్సనల్గా అంటే మేమే కట్టుకోవాలి స్పెక్ట్రమ్ ఆఫీస్కి. ఇంకేమేమి బిల్స్ ఉంటాయి, గ్రాసరీస్ మాదే ఉంటుంది, ఇంకా అది డిపెండ్స్ అనమాట. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇంకా అది సంగతి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇండియాలో ఉన్నప్పుడే లీజ్ మనీ కట్టడం, లీజ్ జాయిన్ అవ్వటం అవన్నీ చేయొద్దు. ఇక్కడికి వచ్చాక ఆ పీపుల్ని చూసి వాళ్ళు ఎలా ఉన్నారు, మంచిగా ఉన్నారు లేదా అని చెప్పి లీజ్లో జాయిన్ అవ్వండి. నేనైతే అదే చెప్తాను మీకు. అండ్ ఇంకోటి, కొంతమంది ఎలా చేస్తారంటే మనీ ముందుగానే కట్టించుకొని ఇక్కడ రూమ్ లేదు ఏం లేదు అని అంటారు. సో మీరైతే అలా మోసపోకండి. సో నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ టెంపరీగా రండి. ఇక్కడికి వచ్చాక ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ. సో మీరే మీ కళ్ళతోటి చూసి మంచిగా చూసుకోండి. లైక్ రూమ్ ఎంత స్పేషియస్గా ఉంది, వాళ్ళు ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారు, లైక్ రూమ్ బెనిఫిట్స్ ఏంటి, అసలు ఏమేమి ఎమెంటీస్ ఉన్నాయి, అట్లా మీరు అన్నీ చూసుకోండి. షేరింగ్ ఉంటే మనకి ఎంత స్ప్లిట్ పడుతుంది, అలా అన్నీ చూసుకొని మీరే తీసుకోవచ్చు. టెంపరీ ఒక 10 to 15 days ఉంటే మీకే తెలిసిద్ది అనమాట అసలు ఇక్కడ ఎలా వర్క్ అవుతుందని చెప్పి. సో నేనైతే ఆ సజెషన్ ఇస్తాను మీకు. ఇంకా అదిదా మ్యాటర్. అండ్ ఇంకో విషయం, సేమ్ కమ్యూనిటీ సేమ్ 2 BHK రూమ్స్లోనే చాలా డిఫరెంట్గా ఉండిద్ది అనమాట ఇంటీరియర్. ఇప్పుడు ఇదే రూమ్ 2 BHK, ఇప్పుడు మీరు వేరే రూమ్ చూస్తే ఒక వాల్ మొత్తం ఇంటీరియర్ మొత్తం మారిపోయిద్ది అనమాట. బయట మిర్రర్స్ వచ్చి బయట కబోర్డ్స్ అలా ఉండిద్ది అనమాట. సో ఒక రూమ్కి సంబంధం ఉండదు కొన్ని కమ్యూనిటీస్ అయితే. కొన్ని అయితే
ఇంచుమించుగా దగ్గర దగ్గర ఒకేలా ఉంటాయి. అండ్ 1 BHK కొన్ని మారుతూ ఉంటాయి అలా అనమాట. లైక్ ఇంటీరియర్ వాళ్ళు వాడే మెటీరియల్ కూడా మారిద్ది. సేమ్ కమ్యూనిటీ, సేమ్ 2 BHK రూమ్స్, 3 BHK రూమ్స్ అయినా కూడా. సో అది ఎలా అంటే లైక్ కాస్ట్ వైజ్గా మారిద్ది అనమాట. ఇప్పుడు కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటే మనకు అన్నీ మంచిగా వస్తాయి అన్నమాట. రూమ్లో ఇంటీరియర్ కానీ లేకపోతే అడ్వాన్స్గా వస్తాయి అన్నమాట. సేమ్ 2 BHK కొంచెం కాస్ట్ తగ్గిందంటే కొంచెం లో క్వాలిటీ మెటీరియల్ కానీ అడ్వాన్స్ ఉండదు అనమాట. కొన్ని ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. మెయిన్గా ఫాల్ ఇంటేక్ వచ్చే వాళ్ళకి కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ చాలా ఆఫర్స్ ఇస్తాయి అనమాట. కూపన్ కోడ్స్ అలా ఉంటాయి కొన్ని అయితే. ఒకవేళ మీ కమ్యూనిటీలో మీకు వాష్ డ్రైయర్ అవన్నీ ఇవ్వకపోతే మీరు సెకండ్ హ్యాండ్ కూడా తెచ్చుకోవచ్చు. రూమ్లో మీకు స్పేస్ ఉంటే పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు దగ్గరలో ఉన్న కమ్యూనిటీస్లో కానీ లేకపోతే కొన్ని ఏరియాస్ ఉంటాయి ఓన్లీ వాషర్ డ్రైయర్కి, మీరు అక్కడైనా వేసుకోవచ్చు ఇందాక చెప్పినట్టు. సో ఇవన్నీ మంచిగా తెలుసుకొని మీ రూమ్మేట్స్ని కూడా మంచిగా సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా అయితే ఉండండి మీ మాస్టర్స్ లైఫ్లో. బాబోయ్ టైం అవుతుంది, పార్ట్ టైంకి వెళ్ళాలి. ఓకే బాయ్, మళ్ళీ మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. స్టే ట్యూన్. వెళ్ళబోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే బాయ్.